ప్రియులారా, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 13వ అధ్యాయంలో మనం ఉజ్జ అనే క్యారెక్టర్ని మనం చూస్తాం. అతడు దావీదు దేవుని మందసాన్ని తెప్పించడానికి వెళ్ళినప్పుడు ఉండిన సైన్యంలో అతను ఒకడు అన్నమాట. అయితే అతను మందసం పడిపోబోతుండగా చెయ్యి చాపితేనే దేవుడు అతను మొత్తినందున చనిపోయాడని మనం చూస్తాం. దానికి కారణం ఏమై ఉంటుందని కనుక మనం ఆలోచించినట్లయితే కనుక 15వ అధ్యాయంలో ఇలాగ ఉంటుంది. 2వ వచనంలో, మందసమును ఎత్తుటకును నిత్యము తనకు సేవ చేయుటకును యెహోవా లేవీయులను ఏర్పరచుకుని చెప్పి వారు తప్ప మరి ఎవరును దేవుని మందసమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చాను. ఇది అసలు రూల్. అంటే లేవీయులు తప్ప ఎవరు దేవుని మందసాన్ని మోయకూడదు, వాళ్ళే దానికి సేవ చేయాలి. అక్కడ ఉజ్జా లేవీయుడు కాదు కనుక ప్లస్ అక్కడ ఒక అతిక్రమం జరిగింది, ఒక క్రమం తప్పింది అన్నమాట. అంతేకాకుండా ఇంకో మాట కూడా చూడండి. అదే 15వ అధ్యాయము 18వ వచనంలో, ఇంతకుముందు మీరు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందసమును మోయక ఉండుట చేతను మనము మన దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయకుండుట చేతను ఆయన మనలో నాశనము కలుగజేసెను అని చెప్పి, అంటే ఇక్కడ చూడండి, మా దేవుని సన్నిధిలో మా విచారణ చేయకుండాను అలాగే లేవీయులు దాన్ని మోయకుండా ఉండుట చేత దేవుడు ఆ వినాశనమును కలుగజేసాడని దావీదు ఈ వచనంలో లేవీయులతో చెప్పాడు అనమాట. కనుక దీన్ని బట్టి ఎవరు పడితే వాళ్ళు దేవుని పని చేయకూడదని చెప్పి దానికి దేవుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చాడని దాన్ని అనుసరించి దేవుని ఆజ్ఞలు గైకొనుచు చేయాలని చెప్పి అందువలన అలా చేయకపోవడం వలన ఉజ్జా చనిపోవలసి వచ్చిందనే సత్యాన్ని మీరు గమనించుకోవాలని ప్రభునామమున మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమెన్.